హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉన్నదో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శ్రద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్రయుద్ధం సమయంలో గాయపడిన భీష్ముడు అపరిష్య మీద ఉన్న సమయంలో ధర్మరాజు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో నిరమైన తరువాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతంగా అవుతుందని నమ్మకం. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి ఈ సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఒక చిన్నటి వేసుకొని చేస్తే 1 గంటలో పాపాలు కూడా పోతాయి, దరిద్రాలు, కష్టాలు, బాధలు కూడా పోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోయి మీకు ఓటికి విద్య శక్తి వస్తుంది. మీ శరీరంలో ఉత్తేజానికి పొందుతుంది, నూతన ఉల్లాసం వస్తుంది, దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయటం వలన జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఏక్షతీరి జయము భీష్ముడు పర్వదినం చేరిన నాగశుద్ధ అష్టమిని విష్ణు ఏకాదశి హిందువులు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని వారిని పూజించడం ద్వారా పాపాల నుండి ముక్తి పొందుతారు. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. పాపాలు పోయి రచించి బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు భీష్మ ఏకాదశి రోజు ఉపవాస కథను వినాలి. దీంతో ఏకాదశి వ్రతాన్ని పూర్తి పుణ్యం లభిస్తుంది. ఇక భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను గాని లేదా చిటికెడు ఉప్పును గాని వేసుకొని స్నానం చెయ్యాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక ముందు రోజే ఆకులను కోసుకొని తులసి ఆకులను చెట్టును కోసుకొని దాచుకొని ఏకాదశి రోజు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చెయ్యాలి. తులసి ఆకులు అందుబాటులో లేని వాటిలో కలుపుకొని స్నానం చెయ్యాలి. ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలు కూడా పోతాయి, దరిద్రం, కష్టాలు, బాధలు కూడా పోతాయి. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది. మీ శరీరం ఎంత ఉత్తేజాన్ని పొందుతుంది. ఈ నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయడం వలన జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. గనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి ఈ శివ ఫలితాలను పొందండి. ఏకాదశులు వస్తాయి. ఏకాదశి సాధారణంగా ఉపవాసం ఉండడమే నియమం. ఏకాదశి రోజు ఈ ఆహారం తీసుకోకూడదు, ఉపవాసం ఉంచాలి, బియ్యం తినకూడదు. ఏకాదశి రోజు మూగరాక్షసుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు గనుక ఈ రోజు అన్నం తినకూడదు. ఉపవాసం చేసి ఈ విష్ణునామ కీర్తనలతో రాత్రి జాగారం చేసి ధన్యశిరుడు పొద్దున్నే పాపకరణ చేసి ఏకాదశి నియమాల్ని ఫలిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు.
ఒక్కొక్క రోజు ఏకాదశి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశికి మహాశక్తివంతమైనది. మహాభారతానికి ముందే ఈ ఏకాదశి విజయ ఏకాదశి అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు అసలు దేనికి భీష్మ ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందో అనే సంఘటనను స్మరించుకుంటూ జన్మల పాపాలు పోతాయి. ఆ సంఘటనను ఒకసారి గుర్తు చేసుకుందాం. మహాభారత యుద్ధం ప్రారంభమైన 10 దినాల పాటు భీష్ముల వారు ప్రచండ యుద్ధం చేస్తున్నారు. అందరూ కూడా మహా యుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పగడలేదు. ఆయుధం పట్టడం, చక్రాన్ని పట్టడం, అర్జునుడికి మాట ఇచ్చిన రథాన్ని మాత్రమే తోలుకొని పోతా అని చెప్పిన కృష్ణుడు ఒక దశలో భీష్ముడిని చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రీయుధం విసిరగా పోయాడు. అంతటికి పరాక్రమవంతుడైన భీష్ముడు అలా తను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికి భీష్ముడు భక్తితో నేను నీ మీద పడి దండం పెడతాను. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో నీవు ఆయుధం పట్టనన్నావు, ఈ పని చేయవద్దు అన్నాడు. దీని వలన కృష్ణుడు భీముణ్ణి చంపకుండా తగ్గాడు. ఆ తరువాత ఏ విధంగా భీష్మ పితామహుడిని అడ్డు తొలగించుకోవాలని కృష్ణుడు పొడవు బాణాలతో భీష్ముణ్ణి అడిగాడు. కృష్ణుడు యుద్ధంలో ఎవరిని ఓడించలేరు. కానీ శంకరుడిని చూస్తే ఆయుధాన్ని విసిరేస్తాడు. ఆ రహస్యపు స్వయంగా భీష్ముని ముని మనవరాలకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు, కొడుకుల సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలైన క్షత్ర సంతానం ఉన్నవారికి ఆయన సంతానం ఆగిపోయిన సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుంచి బయటకు రాలేదు. శిఖండి దర్శనం అంటే నన్నపూస దర్శనం అయిన తర్వాత నేను యుద్ధం విసర్జన చేస్తాను భీష్ముడు చెప్పాడు. అర్జును బాణాన్ని భీష్ముడిపై వదిలాడు. కానీ ఈ భీష్మ పితామహుడు ఇచ్చిన ఆ మరణం శక్తి తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలా వరం పొందాడు. భీష్ముడి శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకొని పోయి పడుకున్నాడు. వీలు లేదు. అప్పుడు అర్జునుడు ఇది దక్షిణాయనం ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చేదాకా అప్పుడు మరణిస్తాను అని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్లుగానే మార్గశివ మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు ఆపదేశ మీద చేరుకున్నాడు. మార్గశివ మాసంలో పుణ్యమాసం అయిపోయి ఆకాశ మాసంలో ఆయన మరణించాడు. అప్పటి వరకు కూడా అప్పయ్య శరీరం మీద అలానే ఉన్నాడు. ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణంలో మరణిస్తే బుద్ధివంతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా శపయ్య మీదనే ఉండిపోయాడు. ఈ దశలో నేను విష్ణు సహస్రనామాలను చెప్పారు. ధర్మరాజు ఎన్నో ధర్మసూత్రాలు చెప్పారు. మాఘసిద్ధి సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవడం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెబుతూ ఉంటారు. శిక్షణ అనుభవించవలసిన సమర్థుడు భీష్ముడు. అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకొని విష్ణు పూజ చేస్తే అదృష్టమైన ఫలితాలు లభిస్తాయి. వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది. ఈ రోజున దేవాలయాలను దర్శనం చేయడం కానీ, ఈ ఉపవాసం ఉండడం కానీ,
ఈ జాగరణ చేయడం కానీ, ఎవరైనా దానం ఇచ్చినా కానీ ఈ మోఘమైన ఫలితాలను కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామస్మరణతో, శ్రీకృష్ణ నామస్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. ఈ భవననామ కీర్తన నేర్చుకుంటూ ఉంటే మంచిది ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం, పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మన కథ భీష్ముని కథ తలుచుకున్న పుణ్యం కలుగుతుంది. ఇంటే మంచిది. ఏకాదశి నియమాలు పాటిస్తే జన్మల పాపాలు తొలగిపోయి మానసారా కోరుతుంది. ఇలా భీష్మ ఏకాదశి రోజు చేయడం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ విధంగా అన్నీ ప్రార్థించాలని మీ అందరికీ ధన్యవాదములు.